लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये। श्री महालक्ष्मी विश्वेशि ज्ञानैश्वर्यस्वरूपिणी कमले कमलालये देवी प्रसीद हरिवल्लभे प्रसीद हरिवल्लभे। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। సనత్కుమారుల వారు తపశ్శక్తితో దర్శించి మనకు ప్రసాదించిన లక్ష్మీ సహస్రనామాల్లో 987వ నామం పరమేశ విభూతి. ఇది పరమేశ విభూత్యై నమః అని అనవచ్చు, లేదా పరమేశ విభూతయే నమః అని కూడా నమస్కారంలో వినియోగిస్తారు. తర్వాత నామము 986 సూక్ష్మాత్ సూక్ష్మతరా గతి. శ్రీ సూక్ష్మాత్ సూక్ష్మతరా గతయే నమః. సూక్ష్మము అంటేనే ఇంద్రియాలకి అంతు చిక్కనిది అని అర్థం. ఒక విషయం గురించి శబ్దం ద్వారానో లేకపోతే స్పర్శ ద్వారానో లేదా దృష్టి ద్వారానో రుచి ద్వారానో మనం తెలుసుకుంటాం. అలాగే ఇంద్రియాలతో గ్రహించగలిగే విషయమును స్థూలము అంటారు, ఇంద్రియాలతో గ్రహించలేని దానిని సూక్ష్మము అంటారు. భగవత్తత్వం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ ఇంద్రియాలు భగవంతుడిని తెలుసుకోలేవు. ఎందుకంటే కంటితో అన్నిటినీ చూడగలం కానీ కన్నును చూడలేం. అదేవిధంగా పరమేశ్వర శక్తి చేత అన్నీ తెలుసుకుంటున్నాం కానీ పరమేశ్వర శక్తిని తెలుసుకోలేకపోతున్నాం. అయితే కంటిని చూడలేము గనక కన్ను లేదనలేం కదా. అదేవిధంగా పరమేశ్వరుని చూడలేము గనక ఆయన్ని లేడు అనరాదు. అలా పరమేశ్వర శక్తి చేతని అన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఆ పరమేశ్వర శక్తి అత్యంత సూక్ష్మమైనది. అందుకే మహాలక్ష్మి అత్యంత సూక్ష్మము. ఎలాంటి సూక్ష్మం అంటే సూక్ష్మాత్ సూక్ష్మతర అని చెప్పడంలో సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం అన్నారు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు ఇది అత్యంత సూక్ష్మని చూపిస్తాం, అది చూపించాము అంటే అది మరి సూక్ష్మం కాదనే అర్థం ఇక్కడ. అందుకు సూక్ష్మాల కంటే సూక్ష్మం, అంతకంటే సూక్ష్మమైన వస్తువు మరొకటి లేదు. ఉదాహరణకి మనం చూస్తున్న ప్రపంచంలో సూక్ష్మమైనది ఆకాశం. ఎందుకంటే ఆకాశం సర్వవ్యాపకం, కానీ ఇంద్రియాలతో పట్టుకోలేం, ఇది అని రూపాన్ని చెప్పలేం. అలా ఆకాశం అత్యంత సూక్ష్మమైతే ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటిది పరమేశ్వర తత్వం గనక మహాలక్ష్మీదేవి సూక్ష్మాత్ సూక్ష్మతరా గతి అని చెప్పబడుతున్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పినట్లుగా అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు అయినదే పరతత్వము. అందుకే అది ఇంద్రియాలకు అతీతమైనది. సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మన శివసంకల్పమస్తు అని వేదమంత్రంలో ఏదో చెప్పబడుతుంది. అక్కడ చెప్పిన సూక్ష్మాత్ సూక్ష్మతరం అనే మాటే ఇక్కడ సూక్ష్మాత్ సూక్ష్మతరా గతి అని చెప్పబడుతున్నది. ఇక్కడ గతి అనే మాట విశేషం ఏమిటి అంటే, గతి అంటే స్థానము, అది మోక్షస్థానమని. పరమపదాన్ని పొందుట మోక్షాన్ని పొందుట అనేది ఆ మోక్షస్థానము అత్యంత సూక్ష్మమైనది. ఆ స్వరూపమే జగదంబ అనే భావం ఈ నామంలో దాగినటువంటి అంతరార్థం. 987వ నామం సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి. ఈ శ్లోక పాదమంతా కలిపి ఒకటే నామం. దీన్ని నమస్కారం చేసేటప్పుడు శ్రీ సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితయే నమః. బ్రహ్మ ఇంద్ర మొదలైన వారి పదవులు అంటారు ఇక్కడ. ఒక ఇంద్రుడు ఒక మన్వంతర కాలం ఉంటాడు, తర్వాత మరొక ఇంద్రుడు వస్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మలు కూడా అతని యొక్క 100 కల్పములు అయిపోగానే ఆ బ్రహ్మ పరమాత్మను లీనమైపోతాడు. తర్వాత సృష్టిలో మళ్ళీ వేరే బ్రహ్మ వస్తూ ఉంటారు. ఇలాగా బ్రహ్మలు ఇంద్రులు మారుతూ ఉంటారు. అయితే బ్రహ్మగా ఇంద్రుడుగా ఉండడానికి కారణం ఏమిటయ్యా అంటే అమ్మవారి అనుగ్రహం. ఆ తల్లి దయ ఉంటేనే ఎవరైనా ఒక ఉన్నత పదవిలో ఉండగలరు. ఈ విశ్వంలో ఉన్నత పదవులు ఇంద్ర పదవి, ఆపై బ్రహ్మ పదవి. దేవతలందరికీ పైవాడు ఇంద్రుడు, ఇంద్రుడితో సహా అందరికి అధిపతి బ్రహ్మ. ఈ రెండు ఉన్నత స్థితులు. వారు ఆ ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం అమ్మవారి యొక్క కడకంటి చూపుల యొక్క మహిమ అది. అందుకే సదయ అపాంగ, అపాంగం అంటే కడకంటి చూపునర్థం. దయతో కూడిన అమ్మవారి యొక్క చూపుల సంపద వల్ల బ్రహ్మేంద్రాదుల యొక్క పదవి ఉనికి ఉన్నాయి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, బ్రహ్మేంద్రాదులకే అమ్మవారి అనుగ్రహం చేత ఉన్నతత్వం లభించిందంటే ఎవరికైనా ఉన్నత స్థితి కావాలి అంటే తల్లి దయ ఉండాలి. లక్ష్మీ కటాక్షం వల్లనే ఎవరైనా ఒక ఉన్నత స్థితిలో ఒక ఆధిక్యంలో ఉంటారు అనే భావం ఇందులో చెప్పబడుతుంది. మొత్తానికి ఉనికికి కారణమైన తల్లి అని ఈ భావాన్ని స్వీకరిస్తూ అవ్యాహత మహాభాగ్య త్వమే వాక్షోభ్య విక్రమ సమన్వయశ్చ వేదానాం
అవిరోధస్త్వమేవహి. మునిపే చెప్పుకున్నట్లుగా రాను రాను చివరికి వచ్చేటప్పటికల్లా ఈ శ్లోకములు రూపంలో ఈ నామాలు ఒక స్తోత్రంలా మారిపోతున్నాయి. అమ్మవారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి ఒక స్తుతిలా ఉన్నాయి నామాలన్నీ కూడా. అందుకే ఈ స్తుతిలోంచి నామాలు తీయడం ఒక చక్కని చమత్కారం. 988వ నామం అవ్యాహత మహాభాగ్య. శ్రీ అవ్యాహత మహాభాగ్యాయై నమః. అవ్యాహతము అంటే నాశనము లేనిది అని అర్థం. నాశనము లేని మహాభాగ్య స్వరూపిణి అమ్మవారి భాగ్యరూపం. అందుకే ఎవరికైనా భాగ్యం ఉందంటే ఆ భాగ్యాన్ని కూడా లక్ష్మి అంటారు. అందుకే భాగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అనే వ్యవహారం కూడా కనబడుతున్నది. ఎటువంటి భాగ్యం అంటే మహాభాగ్యం. ఆ తల్లి కటాక్షిస్తే ఒక మహాభాగ్యముగా లభిస్తున్నది. ఆ మహాభాగ్యం కూడా నాశనము లేనిది, వ్యర్థము కానిది. అవ్యాహత శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. వ్యర్థము కానిది, నాశనము లేనిది. అందుకు నాశనము లేని వ్యర్థము కాని మహాభాగ్యమే లక్ష్మీదేవి యొక్క రూపము. వారి వారి పుణ్యం కొద్దీ లక్ష్మీ కటాక్షం వల్ల భాగ్యం లభిస్తుంది. మళ్ళీ ఆ పుణ్యం తరిగిపోగానే భాగ్యం కూడా పోతూ ఉంటుంది. కానీ ఆ జగదంబ మాత్రం నిరంతరము నాశనము లేని మహాభాగ్య రూపిణిగా భాసిస్తూ ఉన్నది. అది ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. ఉదాహరణకి సూర్యుడి దగ్గర కాంతి అఖండంగా ఉంటుంది. అది మనం ఇంట్లో తలుపులు ఏ మేరకు తెరిస్తే ఆ మేరకు లభిస్తుంది. కేవలం కిటికీ తలుపే తెరిచి ఉంటే ఆ కిటికీ నుంచి మాత్రమే కాంతి వస్తుంది. మళ్ళీ ఆ తలుపు మూసిస్తే కాంతి పోతుంది. కానీ కాంతి పోయిందని రాదు, ఇంట్లోకి కాంతి రాలేదని అర్థం. అదేవిధంగా సింహద్వారాలు తెరిస్తే కాంతి ఇంకా విస్తారంగా వస్తుంది. అందుకు పుణ్యం వల్ల మనం జీవితంలో కవాటాలు తెరుచుకుంటే తల్లి అనుగ్రహం వల్ల భాగ్యం లభిస్తుంది. అదేవిధంగా పాపం వల్ల మూసుకుపోతే ఆ భాగ్యం మనకు లభించట్లేదు. 989వ నామం అక్షోభ్య విక్రమ. శ్రీ అక్షోభ్య విక్రమాయై నమః. క్షోభ పెట్టలేని పరాక్రమము కలతల్లి అని. క్షోభ అంటే కలవరపెట్టుట అని అర్థం. అమ్మవారి పరాక్రమాన్ని ఏ ఒక్కరూ కలవరపెట్టలేరు అంటే అర్థం ఏ శత్రువు ఎదుర్కొనలేడు. అందుకే దేవి మహాత్మ్య గాథలు ఏ విన్నప్పటికీ శత్రు సంహారం చేసేటప్పుడు అమ్మవారి పరాక్రమాన్ని ఏ ఒక్కరూ ఎదుర్కొనలేకపోయారు, కించిత్తు కూడా గాయపరచలేకపోయారు. అందుకు అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి దెబ్బ తగలదు, అలా రక్షిస్తుంది ఆ తల్లి. అందుకు అక్షోభ్య విక్రమ అంటే మొక్కవోని పరాక్రమము కలది, వ్యర్థము కాని పరాక్రమము, ఇతరులు ఎదుర్కొనలేనంత విక్రమము కల తల్లి. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతాపాన్ని, పరాక్రమాన్ని చెప్తున్న నామం ఇది. మొదటి నామంలో భాగ్యాన్ని చెప్పారు, 2వ నామంలో పరాక్రమాన్ని చూపిస్తున్నారు. దీన్ని బట్టి అమ్మవారి యొక్క 2 రూపాలు, కరుణతో కటాక్షించే సౌమ్య రూపాన్ని, అలాగే దుష్టుల్ని శిక్షించే ఉగ్ర రూపాన్ని, రెండింటినీ 2 నామాలతో తెలుసుకుని తర్వాత ఒక అద్భుతమైన ఒక వాక్యం లభిస్తున్నది. ఈ వాక్యంలో 2 నామాలు ఉన్నాయి. సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి. లక్ష్మీ శాస్త్రనామాల్లో అనేక శాస్త్ర సంబంధమైన నామాలు ఉన్నాయి. అలాంటి నామాల్లో ఇదొకటి. వేదములకు సమన్వయము, అవిరోధము నువ్వే తల్లి, ఇది దీని యొక్క భావం. దీన్ని బట్టి 2 నామాలు మనం గ్రహిస్తున్నాం. 990 వేదానాం సమన్వయ, 991 వేదానాం అవిరోధ. ఇవి నమస్కారాల్లో 990వ నామం శ్రీ వేదానాం సమన్వయాయై నమః. వేదముల యొక్క సమన్వయ స్వరూపిణి. సమన్వయము అనేది చక్కని మాట. ఇది ఇక్కడ సమన్వయము అంటే పొందిక అని అర్థం. ఒక చోట చక్కగా కూర్చేదాన్ని సమన్వయం అంటారు. ఇంకొక అర్థంలో సమన్వయం అంటే సరి అయిన అర్థము అని. ఎవరైనా ఒక మాట చెప్తే దానిలో సరి అయిన అర్థాన్ని గ్రహించాలి. ఒకదానికొకటి గ్రహిస్తే ప్రమాదం, విపరీత అర్థాలు అంటారు వాటిని. అసలు అర్థం చేసుకోకపోతే ఒక ప్రమాదం, అపార్థం చేసుకుంటే మరీ ప్రమాదం. అందుకు ఒక మాటని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి శక్తి జగదంబ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. అందులో వేదాది మంత్రములకి అర్థం చెప్పడం సామాన్యమైన అంశం కాదు. ఎందుకంటే ఋషులు తపస్సమాధిలో దర్శించినటువంటి విజ్ఞానం అది. దాన్ని ఏ సమాధి లేని ఒక సామాన్య మేధస్సుతో తెలుసుకోలేం. ఒక సమాధి స్థితిలో ఉన్న జ్ఞానం ఏంటో ఊహించడానికి కూడా సామాన్య మేధస్సుకు అందదు. అందుకే భౌతిక మేధస్సులు సమాధి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు. ఋషులు సమాధితో దర్శించినవే వేదమంత్రములు. వాటిలో సరి అయిన అర్థం ఏమిటో తెలుసుకోవాలి అంటే అమ్మ పాదాలు పట్టుకోవాల్సిందే. ఆ జగదంబ అనుగ్రహం ఉంటే సరి అయిన అర్థం ఏమిటో ఆ తల్లి బుద్ధికి స్ఫురింపజేస్తుంది. అందుకే వేదానాం సమన్వయ అంటే వేదముల యొక్క సరి అయిన అర్థ తాత్పర్య రూపిణి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో వేదానాం సమన్వయ, వేదములు అనంతములుగా ఉన్నాయి. ఈ అనంతములైన వేదములు ఒకచోట చక్కగా సమకూర్చబడి ఉండడం అనేది ఒక శక్తి. ఆ శక్తే లక్ష్మీదేవి. అందుకే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని విభాగం చేసి ఋక్మంత్రాలు ఏమిటి, యజుహు ఆ మంత్రములు ఏమిటి, సామమంత్రములు ఏమిటి,
ఇక అధర్వణ వేద మంత్రములని విభాగం చేసి వాటన్నిటిని మళ్ళీ సమకూర్చడం అనేది ఉన్నదే, ఆ జ్ఞానము కేవలం లక్ష్మీదేవి యొక్క స్వరూపమే, ఆ పొందిక ఆ తల్లి యొక్క రూపము. ఇది సమన్వయ అనే దానికి అర్థం. తర్వాత నామం 991 వేదానామవిరోధ, శ్రీ వేదానామవిరోధాయై నమః. వేదానాం అవిరోధ అవుతున్నది ఇక్కడ. అంటే వేదముల యందు విరోధము లేనటువంటి జ్ఞానం అమ్మవారు, ఇది ఒక అర్థం. వేదముల పట్ల విరోధము లేనిది అని అర్థం. నిజానికి వేదధర్మం ఏదో అదే అమ్మవారి యొక్క అభిప్రాయం. అందుకే నిజాజ్ఞారూప నిగమ పుణ్యా పుణ్య ఫలప్రద అని లలితా సహస్రనామాలు కూడా చదువుకున్నాం. వేదములు అమ్మవారి యొక్క శబ్ద రూపాలు. అందుకే వేదధర్మం వేరు, అమ్మవారు వేరు కాదు. ఆ వేదధర్మము అమ్మవారు ఒక్కటే. అందుకే వేదధర్మమునకు ఏమాత్రము విరోధము లేదు ఆ తల్లి యొక్క స్వరూపంలో. అందుకే ఆ ధర్మం ఏం చెప్తోందో అమ్మవారి రూపం అది, వేద తాత్పర్యమే ఆ తల్లి. ఇంకొక భావం ఇందులో గ్రహించాలి. ఎవరైతే వేద విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారు లక్ష్మీదేవికే విరోధులైపోతున్నారు. అంటే లక్ష్మీ కటాక్షం వారికి లభించదు. అందుకే ధర్మ ప్రకారంగా ఉండేవారే వేదానికి సరి అయినటువంటి సమ్మతి గలవారు. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడమే వేదానికి విరుద్ధంగా ప్రవర్తించడం. ఎవరైతే ధర్మ విరోధులో వారు తల్లి కృపకి పాత్రులు కారు అనే భావం ఇందులో ఉన్నది. వేదానాం అవిరోధ, ఇది ఒక అర్థం. మరి ఒక అర్థాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.